ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. రాష్ట్ర ఎంపీటీఎఫ్ అధ్యక్షులు హృదయరాజు అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులుగా ఎస్ఎన్ మునేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉందూరి వీర వెంకట్రావు, రాష్ట్ర కౌన్సిలర్గా జీవీవి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హృదయరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు IRDAలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందన్నారు హృదయరాజు. ప్రాథమికంగా మొదటగా ఒక 5 మండలాలకు సంబంధించినటువంటి కమిటీస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ 5 మండలాలకు సంబంధించి మరి పోలవరం, ముమ్మడివరం, ఉప్పలగుప్తం, అమలాపురం, అల్లవరం అనేటువంటి మండలాల శాఖలను నూతన శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూతన జిల్లా శాఖ గతంలో ఉన్నటువంటి శాఖలో పనిచేస్తున్నటువంటి మిత్రులు రిటైర్డ్ కావడం, కొన్ని చేర్పులు మార్పులతో మరి నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా మునేశ్వరరావు గారు, ఎస్ఎన్ మునేశ్వరరావు గారు అధ్యక్షులుగా, యు వెంకట్రావు గారు జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. మరి వారందరికీ కూడా ఏపీటీఎఫ్ పక్షాన నిబంధనల్ని అనుసరిస్తూ ఉపాధ్యాయులకు విద్యారంగ సమస్యల మీద పనిచేస్తూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం పక్షాన వారికి తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి